పొడగంటిమయ్యామిం పురుషోత్తమ పొడగంటిమయ్యామిం పురుషోత్తమము నడవకవయ్యా కోనేటి రాయడ భగవానికి ఇది లేవడం అయిపోయిందండి. మరి స్నానం చేసేటప్పుడు గంగమ్మ తల్లి గంగమ్మ తల్లి పావనముని జన గంగమ్మ తల్లి గంగమ్మ తల్లి గంగమ్మ తల్లి పావనముని జన గంగమ్మ తల్లి పాపాలు అన్ని లోపాలు అన్ని దోషాలు అన్ని స్నానముతోనే పాపాలు అన్ని దోషాలు అన్ని లోపాలు అన్ని స్నానముతోనే పోగొట్టి మాకు పుణ్యము నిమ్ము మముగన్న తల్లి మా కల్పవల్లి గంగమ్మ తల్లి. ఎప్పుడండి దివ్యమైనటువంటి స్నానం చేసేటప్పుడు పాడుకునే పాటలు ఏంది ఎప్పుడు అసలు? ఈ పాట అయిపోయిన తర్వాత ఏ పాట? శ్రీలక్ష్మి నిన్ను నిరతంబుగొల్లుతూ మా ఇంట నుండి మముగా మమమ్మ శ్రీలక్ష్మి నిన్ను నిరతంబుగొల్లుతూ మా ఇంట నుండి మముగా వవం. ఇది ఎప్పుడు వాడాలి పాట? మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ బొట్టు పెట్టుకునేటప్పుడు, గాజులో ఆభరణాలు వేసుకున్నప్పుడు, మరి వంట వండేటప్పుడు దివ్యమైనటువంటి యొక్క గంటె పట్టుకొని వాళ్ళు ఏం చేతురు? అన్నాన్ని కలుపుకుంటూ బ్రహ్మరూపమా అన్నంబు బ్రహ్మరూపమా ప్రాణంబు నిలుపుమా బ్రహ్మరూపమా బ్రహ్మరూపమా అన్న బ్రహ్మరూపమా ప్రాణంబు నిలుపుమా బ్రహ్మరూపమా ఆయువిచ్చి ఆయుషిచ్చి ఆరోగ్యం అధికమిచ్చి ఆయువిచ్చి ప్రాణమిచ్చి ఆరోగ్యం అధికమిచ్చి కాపాడుము కన్న తల్లి బ్రహ్మరూపమా బ్రహ్మరూపమా అన్న బ్రహ్మరూపమా కాపాడు కన్న తల్లి బ్రహ్మరూపమా. వంట వండే పాట ఇది. ఏం పాట ఇది? వంట వండే పాట. మరి వడ్డించిన తర్వాత దేవుని ముందర పెట్టిన తర్వాత ఏం చేస్తాం అంటే దివ్యమైనటువంటి ఒక స్వామికి ఆరగించరా రామ ఆరగించరా ఆరగించరా రామ ఆరగించరా పాయసాన్న ఫలపక్వములు పాయసాన్న ఫలరసములు ప్రీతి తోడ మోదముంద ఆరగించరా రామ ఆరగించరా. నైవేద్యం పాట మనం దినంగా కూడా భార్య పూర్వకాలంలో, ఇప్పుడు కదా అనుకోండి, వెనకటి కాలంలో భర్తకు అన్నం పెట్టి ఓ విసనద కర్రతోనే విసిరేది. అంటే అప్పుడు ఫ్యాన్లు లేవు వరకు. విసురుతూ ఆయనను భగవంతునిగా భావించి తినవయ్యా, తర్వాత పిల్లలకు తినిపించేది. చిరు ముద్ద తినరా కృష్ణ చిలిపి మాట మానరా కృష్ణ చిరు ముద్ద తినరా కృష్ణ చిలిపి మాట మానరా కృష్ణ కన్నా నోరు తెరువు ఓ కన్నా నోరు తెరువు తీయ తీయ
తీయని పప్పు తీయాలవాయి పప్పు తీయని పప్పు ఆవకాయ వెన్న నుంచి అంటించి పెట్టేది ఆవకాయ వెన్న తోడ అంటించి పిల్లలకు తెలిపించండి తీయటి పప్పు పెరుగు ఆవకాయ కలిపి పెడుతున్నాను తినవా తిన్నాక పిల్లలను రామలాలి మేఘశ్యామలాలి తామరాసనయనా దశరథ తనయాలి జోలపాట పాడి పిల్లల్ని పడుకోబెట్టి శ్రీరంగ సాయి ఏకాంత సాయి శ్రీశేష సాయి నిదురించవయ్య శ్రీరంగ సాయి ఏకాంత సాయి శ్రీశేష సాయి నిదురించవయ్య శ్రీరంగ సాయి శ్రీకాంత సాయి శ్రీశేష సాయి నిదురించవయ్య ఇక్కడ కాదు నిద్ర ఇక్కడ జోకొట్టుకుంటూ అక్కడ ఉండే భగవంతుడిని నువ్వు పడుకోవయ్యా లోకాలన్నీ ఏలి 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 అలసిపోయిన పాటలు లేనిది ఎప్పుడండి ఇప్పుడు ఎవరైనా జో కొడుతున్నారా ఒకవేళ జోనే కొడితే వాడు నిద్రపోతున్నాడండి లేచి కూర్చుంటున్నాడు జో అచ్యుత జో జో ముకుంద పరమా వాడు అమెరికాలో చదువుకున్నాడు వాడు తాళమా రాగవా దానికి పాటగా ఆడదవా అందుకోసమై నామముతోనే లేపి నామముతోనే నిద్రించవయ్యా దీని అర్థం ఏమిటో వేదాంతంలో లేవడం అంటే పుట్టడం అండి నిద్రించడం అంటే పోవడం జీవితంలో పుట్టినప్పటి నుంచి నీ శరీరాన్ని వదిలి వెళ్ళేంత వరకు నామజపమే చేయమన్నట నామమే నిన్ను రక్షిస్తుంది పరీక్షిత్ మహారాజా పూర్వకాలంలో కన్యాకుబ్జం అనేటువంటి ప్రాంతంలో సత్వనిష్ఠుడు అనేటువంటి ఒక నిష్ఠాగరిష్ఠుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు కన్యాకుబ్జం ఆ ప్రాంతం పేరు ఆయన పేరు సత్వనిష్ఠుడు ఆయనకు ఒక కుమారుడు పుట్టాడు వానికి బాగా యజ్ఞాలు చేస్తాడనే ఆశతోని అజామీళ అని పేరు పెట్టాడు వాడు పెరిగాయండి బాగానే చదువుకున్నాడు బాగానే వేదాధ్యయనం చేశాడు నిత్యకర్మానుష్ఠానాలని కూడా బాగా చేస్తున్నాడు అటువంటి పిల్లవాడికి పిల్లనిస్తామని ఎవరు రారు ఎంతమందో వచ్చారు సంబంధాలు మంచి సంప్రదాయం గల కుటుంబంలోంచి పెళ్లి చేసుకున్నారు కోడలు వచ్చింది కాలం మహిమ అంటారు చూడండి ఏం మహిమ కాలమహిమ ఒక్కొక్కసారి కాలం వెక్కిరిస్తుంది మనం ఎంత మంచివాడికైనా ఏదో ఒక చెడు తీసుకొచ్చి పెడుతుంటుంది కాలమహిమ కాలం గడుస్తోంది ఒకనాడు సత్వనిష్ఠుడు అన్నాడు అజమిళ మన ఇంట్లో దివ్యమైనటువంటి ఒక హోమం చేసుకోవడానికి సమిధలు కానీ పిడికలు కానీ అయిపోయినాయిరా అప్పుడు రోజు హోమాలు చేసుకునేవాళ్ళని అందరి ఇంట్లో ఇప్పుడు కూడా బ్రాహ్మణోత్తములు వేద పండితులే కాదండి అందరి ఇళ్లలో హోమాలు జరిగాయి పెద్దవాళ్లకు జ్ఞాపకం ఉంటుంది అన్నం దించిన తర్వాత ఏం చేసేవాళ్ళు పొయ్యిలో 2 మెతుకులు వేసి నేతిచుక్క వేసి పాలచుక్క వేసి దండం పెట్టేది అయ్యగారు ఇప్పుడు మాకు కూడా వేయాలన్నది కానీ మెతుకులు వేస్తే స్టవ్ ఆరిపోతుంది ఆ పొయ్యిలు కాదు అప్పటి వ్యవస్థ కాదు తీసుకురమ్మన్నాడు సమిధలు తీసుకురావడానికి బయలుదేరాడు సమిధలని మూట కట్టుకున్నాడు పుట్టల మీద పెరిగిన దర్భల్ని కోసుకున్నాడు ఏరు పిడికలు ఏరుకున్నాడు అన్ని మూట కట్టుకొని నెత్తి మీద పెట్టుకొని వస్తుంటే కాలం వెక్కిరించింది ఎవరో పాపం ఆటవిక దంపతులు కొత్త దంపతులు ఆటవికుల కథ వేరు నాగరికుల కథ వేరండి మనమే వాళ్ళే అందుకోసం వాళ్ళకు కొన్ని సంప్రదాయాలు కట్టుబాట్లు ఉన్నాయి దాని ప్రకారంగా వాళ్ళు ఉంటారు పాపం చిన్నపిల్లలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు బాగా తీయని పదార్థాలు బాగా తిని మత్తెక్కిపోయి ఓళ్ళకోళ్ళు అసలు చిత్తం లేకుండా వికారమైన కామక్రియలు చేస్తున్నారట ఎందుకో దృష్టి పడ్డదట అజామీరునికి చెడు తొందరగా అంటుతుంది ఎవరికైనా మంచి తొందరగా అంటదు
చెడు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అంటే వాటిగా శాంపిల్గా అదేదో ఎంటర్టైన్మెంట్ లాగా ప్రారంభమై ఎండమావిలాగా కనిపించి ఇల్లు మొత్తం ముంచేస్తుంది. ఆ చెడు వీనికి ఏదో నచ్చింది, అక్కడి నుంచి వెళ్ళి వచ్చాడు కానీ కళ్ళల్లోంచి ఆ దృశ్యం పోవడం లేదు. కోరిక పెరిగిపోయింది వీడికి. నేను కూడా వీళ్ళలాగానే నా భార్యతోనే ఆడుతూ పాడుతూ ఉంటే ఎంత బాగుంటుంది అనుకున్నాడు. ఇంటికి వచ్చాడు, ఆ పిడికలు అక్కడ పడేశాడు, కట్టెలు అక్కడ పడేశాడు, భార్య దగ్గరికి వచ్చాడు. ఏమండి ఏం కావాలి? ఏం లేదు అని వీడు చూసిన దృశ్యాన్ని అద్దం పట్టినట్టుగా చెప్పాడు. నిజమే, కానీ మనం శృంగార క్రీడ అనేటువంటిది నిత్య జీవితంలో అన్ని పనులలో అదొకటి తప్ప అదే పనిగా ఉండకూడదండి. మనకు దైవ పూజ, దానము, హోమము, వేదాలు, అట్లా ఉంటావా నువ్వు ఉండవా? నాకు ఆ మొదటి మాట చెప్పు. నేను నాగరికుల కుటుంబంలో పుట్టాను, నేను అట్లా ఉండలేను. ఉండకపోతే ఎప్పుడో వెళ్ళిపోవు. ఏమిటి నా కుమారుడు ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు, వాడు మాట్లాడితే పక్కవాడికే వినరాదు అని మెల్లగా తండ్రి వచ్చాను. నాయన ఏమిటి? ఏమైనా నీకు పెద్ద మనిషివి, జ్ఞానం లేదా? మేమేదో మాట్లాడుకుని నువ్వు ఎందుకు వచ్చావు మధ్యలో? ఎన్నడూ మాట్లాడలేదండి. ఆ మాటలకు సత్వనిష్ఠుడు అనుకున్నాయట. సత్వనిష్ఠుడు ఇక భూమి మీద లేడు, అంతే. ఎన్నడైనా ఇటువంటి మాటలు మా ఇంట్లో దూలాలు కానీ, వాసాలు కానీ, కప్పు కానీ, తలుపులు కానీ విన్నాయా? నేను వనాలకు వెళ్ళిపోతున్నాను, మీరు వెళ్ళిపోయాక నేను ఎందుకండి, నేను వస్తున్నాను అన్నది. భార్య భర్తలు ఇద్దరు వెళ్ళిపోయారు. అజామీరుడు ఒక్కడైనాడు. భార్య అందట, అయ్యా నేను చెప్పింది ఇప్పుడు నువ్వు చాలా మత్తులో ఉన్నావు కనుక నీకు ఎక్కడం లేదు, కానీ మంచిది కాదు. అయితే పెట్టే బీడ చదువుకొని వెళ్ళిపోవు అన్నాడు. డబ్బు తీసుకున్నాడు. ఆ అటవీ కన్య దగ్గరికి వెళ్ళాడు. ఒరేయ్ నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోరా. వాడికి డబ్బు ఇచ్చేసాడు. ఆ అమ్మాయిని తెచ్చుకున్నాడు. ఆమె వచ్చింది ఇంటికి. ఎంత విచిత్రంగా ఉంది వీళ్ళ ఇల్లు. ఏంటి అండి ఈ రాళ్ళన్నీ? అవి రాళ్ళు కాదు, సాలగ్రామాలు. ఓహో ఇవి తింటారా? తినడు కాదు, వీటికి పూజ చేస్తారు. ఎట్లా చేస్తారండి? మరి ఇక్కడ చూస్తే ఆమెకు విచిత్రం, అక్కడ చూస్తే వీడికి విచిత్రం. ఇంట్లో ఉండేటువంటి ఒక పూజా పురస్కార విధానాలు మెల్లమెల్లగా ఆమె అలవాటు చేసుకుంది. వీడు నేర్చుకున్న విధానాలు ఒక్కొక్కటి రోజొకటి వీడు వదిలేస్తున్నాడు. కాలం చాలా బలమైంది. 9 మంది పిల్లలు పుట్టారండి వీడికి. 9 మంది పిల్లలు పుడితే పెళ్ళైన కొత్తలో ఉన్నట్టు ఉంటామా ఎవడమైనా? ఆ పెళ్లి ఫోటో చూసుకొని మురుస్తాం అప్పుడప్పుడు. నువ్వు గిట్ల ఉన్నావు అని భార్య అంటుంది. ఇప్పుడు గిట్లయినా అని వీడు అంటాడు. ఆ రోజులు అప్పుడు బాగుండే కదా అంటాడు. బాగుండే రోజులు అయిపోయినాయి, బాగు అయిపోయింది, అంతా అయిపోయింది. మరి ఇప్పుడు ఏమైపోయింది అంటే అద్భుతమైనటువంటి మనమలు, మనమరాళ్ళు, కొడుకులు, కోడళ్ళు ఇంతమంది వచ్చారు. మనకేమండి, వాళ్ళ లోపల వాళ్ళు ఆనందపడుతుంటే చూద్దాం. ఒక ఆయన వెళ్ళి వేప చెట్టు కింద నిలబడ్డాడట, పెద్ద మనిషి, 80 ఏళ్ళకు ఉంటాడు. ఊరికే చెట్టును చూస్తున్నాడట, అద్దంలో తన ముఖం చూసుకుంటున్నాడట, చెట్టును చూస్తున్నాడు, ముఖం చూసుకుంటున్నాడు. ఓ సాధువు అవుతున్నాడట. అట్లా ఏమయ్యా అద్దంలో ముఖం చూసుకుంటున్నావు, చెట్టును చూసుకుంటున్నావు అంటే, అయ్యా నా చిన్నప్పుడు ఈ చెట్టును ఊపేవాడినండి, ఊపితే ఊగేది అది. అప్పుడు ఎట్లా ఉండే నా ముఖం, ఇప్పుడు ఎట్లా ఉందని ఇప్పుడు చూసుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఊగదా చెట్టు? అయ్యో కింద వేపాకు రాలితేనే లేబట్టే స్థితి లేదు నాకు, పిచ్చివాడ. బలం అయిపోయిందా? అయిపోయింది. అయితే నేను ఒక మాట మాట్లాడతా. నువ్వు చెట్టు ఊపినప్పుడు నీకు పెళ్ళి అయిందా? కాలేదండి. మరి ఇప్పుడు అయిందా? ఎప్పుడు అయ్యి పెళ్ళయింది, కొడుకులు, బిడ్డలు, అల్లుళ్ళు, మనమలు, మనమరాళ్ళు. అప్పుడు వీళ్ళందరూ ఉన్నారా? లేరు. మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మొత్తం ఇంట్లో? అయ్యా దాదాపు చిన్నగా పెద్ద కలిపితే 40 మందా? పిలువబడదు. ఒరేయ్ మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారా? అయ్యా ఈయనలోంచే వచ్చాం. చూడు ఎంత శక్తి పెరిగింది నీకు. అరే ఈ వేప చెట్టును ఊపండ్రా అంటే 40 మంది ఊపితే పుట్టుకన విరిగిపోయింది. అది బలం ఎక్కడికి పోదండి, బలం మనలోనే ఉంటుంది.
కానీ ఏ వయస్సులో ఆ సంతోషాన్ని పొందగలిగితే అదే బలం. కానీ భగవన్నామము ఎప్పుడు జపించినా బలం, అద్భుతమైన బలం. అది దివ్యమైనటువంటి యొక్క అజామిరుని భార్య వ్రతాలు పూజలు చేస్తోంది. 9 మంది కొడుకులు పుడితే పొరపాటున భగవంతుని పేరు పెట్టుకుంటే ఎక్కడైనా కూడా నేను మళ్ళా ఇంట్లోకి వస్తానేమో అని వాడు పిచ్చి పిచ్చి పేర్లన్నీ పెట్టుకున్నాడు. పిచ్చి పిచ్చి పేర్లు ఏమిటంటే భగవంతుడు కూడా అనుకుంటాడట, పిచ్చి పిచ్చి పేర్లు లోకంలో లేవా, అన్ని నామాలు నావేనా. అందుకోసం అవి చివరి వరకు వీడికి ఏమైపోయిందంటే శరీర బలం తగ్గి, మాట్లాడే బలం తగ్గింది. ఇక ఎలాంటి పనులు చేయలేని స్థితిలో వృద్ధుడైపోయినట. 9వ వాని పేరు భార్య అందట. పిచ్చి పిచ్చి పేర్లు పెట్టకయ, నా ఇష్టమన్న పేరు పోవే, ఏ పేరైనా పెట్టుకో అంటే ఇక్కడ ఏమైపోయింది, వ్యామోహము కరిగిపోయింది. ఆ చిన్నవాడి పేరు నారాయణ అని పేరు పెట్టుకుందట. నారాయణ నారాయణ అంటే మొట్టమొదలు ప్రేమ ఒకప్పుడు ఉండే కానీ ఇప్పుడు నా మీద లేదు అంటది భార్య, పిచ్చిది. భర్త అంటాడు ఒకప్పుడు నన్ను బాగా చూసింది అయ్యా, ఇప్పుడు ఈ మధ్యలో ఏమిటో చూడడం లేదు అంటే. ప్రేమ ఎక్కడికి పోలేదండి. మొదలు ఇద్దరే గనక ఓళ్ళంటే ఓళ్లకు అమితమైన ప్రేమ. కొడుకు పుట్టిండు, ప్రేమ అటు చూపొద్దా, ఇండ్ల నుంచి కొంచెం పర్సంటేజ్ అటు పోయింది. మనవాడు పుట్టాడు, ఇంకా పోయింది. వానికి కొడుకు పుట్టాడు, ఇంకా పోయింది. మరి ఇంతమందికి ప్రేమలు పంచాలంటే ప్రేమ గిన్నె ఇంతేనా, పంచేవాళ్ళు ఇంతమంది అయ్యి కొంచెం కొంచెం పంచాలి అందరికీ. ప్రేమ ఎక్కడికి పోవాలి. వీడికి చిన్న కొడుకు మీద ప్రేమ ఎక్కువైంది అజామీరునికి. నారాయణ అంటున్నాడు. ఆ చిన్న కొడుకు కొంచెం కొంచెం పెరుగుతుంటే ఈయన కొంచెం ముసలివాడైపోయినాడు, 60-70 దాటిపోయినాయి, మంచంలో కూర్చుండే కాలం వచ్చింది. ఏమయ్యా ఏం కావాలి, నారాయణ వచ్చినాడే బడి నుంచి, వస్తాడు. నారాయణ రాగానే నా దగ్గర రమ్మనే కొంచెం మాట్లాడతా. నేను యవ్వనం కూడా ఎక్కడికి పోదండి, నా వయస్సు అయిపోయిందండి అంటాడు. కాదు, ఎక్కడికి పోలేదు. పిల్లలకేమో కాళ్ళల్లో ఉంటుంది యవ్వనం, వయస్సు మధ్యకు వస్తే నడుంకు వస్తుంది వయస్సు. ముసల్తనంలో ఎక్కడికి వస్తుంది వయస్సు, నోటికే. ముసలాళ్ళు మాట్లాడినంత పడుచువాళ్ళు మాట్లాడలేరండి. మనమణికి ఎక్కడ ఉంది వయస్సు, కాళ్ళల్లో. వాడు ఒకచోట ఆగాడు, ఉరుకుతుంటాడు. ఈ ముసలాళ్ళు ఏం చేస్తుంటారు, పోయేటాన్ని దొరకబట్టి ముచ్చట చెప్తుంటారు. వీళ్ళు చెప్పరా చూడండి, పోయేటువంటి ఎటో పోతున్నానే, నేను మార్కెట్కి పోతున్నా, ఎందుకో తెలియదా, కూరగాయలు చేసుకుంటారు. మార్కెట్కి ఎందుకైనా తెచ్చుకున్నా, కూరగాయలు లేని పోతున్నా. ఏం కూరగాయలు ఏంటి, వంకాయలు. బెంగళూరు వంకాయలా, మన వంకాయలా, మహారాష్ట్ర వంకాయలా, తెలంగాణ వంకాయలా, అక్కడ ఏముంటావి తెచ్చుకుంటా. ఏముంటావి తెచ్చుకుంటే వాళ్ళు ఊరుకుంటారా, మన ఇష్టంలో కొనుక్కోవాలి. ఇట్లా అత్త మంచిగా ఉందా, మామయ్య మంచిగా ఉందా. దీనికేమో తొందర, పిల్లలకు వండి పెట్టాలి, బడికి పోవాలి, కూరగాయలు తెచ్చుకోండి. కొత్త వాళ్ళు ఇంకెవడన్నా దొరికిందంటే నీకు పొద్దు పోతుంది, పో, ఏమో ఎటు పోతున్నావు, ఇట్లా ఇంకోండి. ఇది మనం చూస్తుంటామండి లోకంలో. అడిగిన ప్రశ్నలే అడుగుకుంటూ చేస్తారు ఎవరు, వృద్ధులు. అట్లా నోటికి వస్తుంది వాళ్ళకు ఎవరు. వీనికి ఇక్కడ అజామీనుడికి నోటికి వచ్చింది, పిల్లవాడికి ఏమో కాళ్ళల్లో. అందుకే వాడు రాగానే అడుగుతాడు, తాతయ్య ఏం చేస్తున్నాడే, తాతయ్య నీ కోసమే చూస్తున్నారా ఏదో చెప్తాడు. అమ్మ బాబోయ్, ఇక దొరికించుకున్నట్టే విడిచిపెట్టాడు అని చెప్పి వాడు జై శ్రీమన్నారాయణ అంటాడు వాడు. అందుకే వయస్సు ఎక్కడికి పోదండి. నారాయణ నారాయణ రా ఇట్లా కూర్చో, పాఠాలు బాగా చెప్తున్నా, బాగానే చెప్తున్నా నాన్నగారు, నేను ఇవాళ అలసిపోయిన నాన్నగారు, రేపు మాట్లాడదాను. ఒక్క నిమిషంరా కూర్చోరా. ముసలితనం కూడా ఏం చేస్తున్నట్టే తనకు తనకు ఏమీ అవసరం లేదండి మనకు ముసలితనంలో. నగలు వద్దు, నాణ్యాలు వద్దు, ఏది వద్దు. ఎవడన్నా పక్కకు కూర్చోని కాసేపు మాట్లాడితే చాలు, ఆ దశ అందరికీ వస్తుంది. అయిపోయింది, 80-90 దాటినాయి. ఇక కదిలే పరిస్థితి లేకుండా అయిపోయింది దేహానికి. నారాయణ రారా నారాయణ, ఏం చేస్తున్నవరా నారాయణ, నిరంతర నారాయణ నామస్మరణం జరుగుతుంది.
ఒకనాడు ఇలా బట్టి అలా విసిరివేయగలిగిన ఇదే చెయ్యి ఇంకోళ్ళు పట్టుకుంటేనే లేస్తుంది. ఏమైపోయిందండి శక్తి అంతా? ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోలేదు. కుటుంబంలో పంచబడ్డది ఈ శక్తి అంతా, అందరికీ ఇయ్యబడ్డది. అందుకోసమై పడుకున్నాడు, స్మరణ చేస్తున్నాడు. అంత్యకాలే చ మమేవ, చివరి కాలం సమీపించింది. కళ్ళు మూతలు పడ్డాయి. బంధువులందరూ చూడ వస్తున్నారు. ఎలా ఉన్నాడు పెద్ద మనిషి? ఎలా ఉంటాడేమిటి? అట్టగే ఉన్నాడు. నిన్న మొన్నటి తిరగలే. నిన్నటికంటే ఇవాళ అన్న కొంచెం, నిన్నటికంటే హీనమైంది వాడ. దినదినం ఏమైపోతాం? హీనమే. అందుకోసమై మరణకాల సమీపించగానే ఇద్దరు వచ్చారట. అటు యమలోకం నుంచి వచ్చారు యమదూతలు, ఇటు వైకుంఠం నుంచి వచ్చారు విష్ణుదూతలు. ఎవరన్నా పోయితే అయితే వాళ్ళు రావాలి, లేకపోతే వీళ్ళు రావాలి. కానీ ఇద్దరు రావడం ఏమిటి? వాడు అనుకున్నాడు, మేము యమదూతలం, మా వాడు అజామీరుడు, మీ వాడు ఎట్లవుతాడయ్యా? ఎట్లవుతాడా? వీడు కన్న తండ్రి గురువు లాంటి వాడిని దూషించాడు, మహాపాపి. తల్లిని మనస్సు నొప్పించాడు. అందరినీ వదిలిపెట్టి వీడిని సేవకే వచ్చింది భార్య, ఆమె మనస్సు నొప్పించాడు. తర్వాత చేయకూడని పనులన్నీ చేశాడు వీడు. కనుక వీడు నరకలోకానికే రావాలి అంటే అప్పుడు అనుకున్నాడు, నరకం అనేటువంటిది ఒక లోకం ఉంటుందా? అంతవరకు తెలియదండి. వీడు అంత్యకాలంలో నామ స్మరణ, నారాయణ స్మరణ చేసినాడు కనుక వీడు వైకుంఠానికే రావాలి. వీళ్ళు అంటున్నారు, అరే వైకుంఠం కూడా ఒకటి ఉంటుందా? గప్పుడు తెలుస్తుంది ఎవరికి వీడికి. వైకుంఠం అంటే ఎట్లా ఉంటుందో, నరకలోకం అంటే, నరకలోకంలో వీడిని వేపుడుగా వేయిస్తామండి, తోపుడు చేసేస్తామండి, కోసి పారేస్తామండి. అమ్మో ఇది నరకమా? కాదయ్యా, వీడు నామస్మరణ చేసినాడు కనుక వీడికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి పూలమాలలు వేయించి చక్కగా హంసతూరిక తలపం మీద పడుకోబెడతాం అక్కడ. ఓహో ఇది వైకుంఠమా? వాదించండ్రు చివరి వరకు వైకుంఠ దూతలు అన్నారట. ఏమయ్యా ఎంతసేపు వాదించుకోవడం? మీ యమధర్మరాజు గారిని అడిగి రాపోండి. అసలు ఈ అజామీరుడు నరకానికి రావాలా వైకుంఠానికి వెళ్ళాలా తెలుసుకురాపోండి. పోయారట మహాత్మా. మరి ఆ అజామీరుడు మన లోకానికి రావాలా వైకుంఠానికి, లేకపోతే నరకానికి పోవాలా? మన నరకానికి వాడు రాకూడదు. కాలం ఏమిటో తెలుసునా? ఎవడైతే 3 నామాలు పెట్టుకుంటాడో వాడు వైకుంఠానికే పోతాడు. 3 నామాలా? ఎక్కడ నొసటికేనా పెట్టుకోవడం కాదు. ఒక నామాన్ని నువ్వు మనస్సులో ఎప్పుడు అంటూ ఉండాలి, అది భగవన్నామం. నీవనుకుంటుంటే పక్కవాడికి ఎట్లా తెలుస్తుంది? తెలియదు. కనుక పక్కవాడికి వినవచ్చేటట్టుగా కూడా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే హరే. रामचंद्र महाराज की, गोपाल कृष्ण भगवान की। ओम नमो भगवते वासुदेवाय श्री हरये. రెండవ నామము నోటితోని పలకాలి, మొదటి నామము మనస్సులో అనుకోవాలి.
నోటితో పలకడం ఎందుకంటే అనరాని వాడు విన్నా వాడు తరిస్తాడు నీ వల్ల. మరి మూడో నామం ఎక్కడ పెట్టుకోవాలండి? నొసటికి పెట్టుకోవాలి. పొడువుగా పెడితేనే నామం అనరండి. గుండ్రగా పెట్టినా నామమే, అడ్డుగా పెట్టినా నామమే, నిలువుగా పెట్టినా నామమే. ఓ పండితుని దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యగారు ఇట్లా పెడితే పుణ్యమా, ఇట్లా పెడితే పుణ్యమా? నాకు తెలియదు. కాశీలో పెద్ద పండితుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి పోయి అడగండి. చూచాడు, స్వామి ఇట్లా పెడితే పుణ్యమా, ఇట్లా పెడితే పుణ్యమా అన్నాడు. ప్రయాగ క్షేత్రంలో పెద్ద పండితుడు, అక్కడికి ఏడాది తిరిగిండండి వీడు. ఆ ప్రయాగల పండితుడు ఇంకో చోటికి చెప్పాడు, ఇంకో పండితుడు ఇంకో చోటికి చెప్తే చివరి వరకల్లా ఎక్కడికి వెళ్ళాడట అంటే ఓ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. ఋషి నేను ఎంతమందో పండితులను తెలుసుకున్నాను కానీ వాళ్ళు ఎవ్వరికి ఏం తెలియదు, చెప్పలేదు. గిట్ల పెడితే పుణ్యమా, గిట్ల పెడితే పుణ్యమా? నాయన ఇట్లా పెట్టినా పుణ్యం లేదు, ఇట్లా పెట్టినా పుణ్యం లేదు. మరి ఎట్లా పుణ్యం? గిట్ల పెడితే పుణ్యము, గిట్ల పెడితే పుణ్యము అన్నట. ఎట్లా పెట్టాలి? గిట్ల పెట్టాలి. నీ చెయ్యి ఎప్పుడు బోర్లించబడే ఉండాలి. ఆ బోర్లించబడిన ఆ చెయ్యి ఎప్పటికీ బోర్లించబడే ఉండాలి అని మొక్కుకోండి దేవుడికి. మీరేమవుతారు? అప్పుడు బలిచక్రవర్తులు అవుతారు. వామనుడే వచ్చి మీ దగ్గర అడుక్కునే పరిస్థితి తెచ్చుకుంటాడు ఆయన. అద్భుతమైనటువంటి యొక్క వీళ్ళు వచ్చారట, విష్ణుదూతలారా. ఈ అజామిరుడు మావాడు కాదు. ఏ కంఠలగ్న తులసి నలినాక్షమాల, ఏ బాహుమూల పరిచిన్నిత శంఖచక్ర కదా పద్మాలను ధరించిన వైకుంఠనామాన్ని పలికినాడు గనక ఈయన నోటి వెంట నారాయణ నామాన్ని. ప్రాణములకు అధిదేవత ఎవరట అంటే నారా అంటే ప్రాణములు, ఆయనుడు అంటే రక్షించువాడు. అలాంటి వాణ్ణి కనుక ఈయన వైకుంఠానికే పోవాలన్నారు పరీక్షిత్ రాజేంద్ర. కేవలంగా నామంతో మోక్షం దొరికింది అని చెప్తూ ఉన్నాయట. అందుకోసమే మనమంతా కూడా అజామీరునికి సంబంధించిన వాళ్ళే. ఎప్పుడేం మర్చిపోతాం? ఏమిటో ఏమీ తినమండి. ఏకాగ్రతనే లేదు మనకు. ఏకాగ్రత అంటే దేని మీద ఉంది ఏకాగ్రత? అంటే కొన్నిటి మీద ఉంది ఏకాగ్రత, మర్చిపోకూడదు. కానీ కొన్నిటి మీద ఏకాగ్రత లేదు. దేని మీద ఉండాలి ఏకాగ్రత? పూర్వకాలంలో రాముని తండ్రి పేరేమి? దశరథుడు. మరి సీతమ్మ తండ్రి పేరు? జనక చక్రవర్తి. బడిలో చదువుకుంటున్నాడటండి, చిన్నపిల్లవాడు. చదువుకుంటూ ఉంటే ఏమైంది? పంతులు గారు చెప్పిన పాఠాన్ని తూచా తప్పక చదువుకునేవాడు. దాని తర్వాత టీచర్లు చెప్పినట్టే వినేవాడు. రాంగా పొంగా నమస్కారం చేసేవాడు, విధేయతతోనే ఉండేవాడు. ఏమైనా మంచి పిల్లవాడిని జ్ఞాపకం చేసుకుంటారు కదండి ఉపాధ్యాయులు. జనకునంత గొప్పవాడు, జనకునంత ఏకాగ్రత, జనకునంత శ్రద్ధ. రోజు జనకుడు ముచ్చటనే చెప్పుకుంటూ ఉంటే జనకుడు పాఠశాల నుంచి వెళ్ళిపోయి 40 ఏళ్ళు అయిందండి. అయినా ఆయన ముచ్చటనే చెప్పుకుంటున్నాడు. కొత్తగా అపాయింట్మెంట్ అయిన ఉపాధ్యాయులకు విద్యార్థులకు కోపం వచ్చినట్టు, ఏమయ్యా ఎప్పుడు జనకుడు 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 అంటుంటారు. అంటే వాడు ఏకాగ్రత బాగానయ్యా జనకునికి, మాకు లేదా? అంత లేదు. మరి ఏకాగ్రత అంటే ఏమిటో చెప్పండి. ఏకాగ్రత అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ అంటే ఏమిటి? ఏకాగ్రత. ఇది చెప్పగలుగుతాం కానీ అదేమిటో చెప్పండి అంటే చెప్పలేకపోతే మరి అట్లా ఏకాగ్రత గురించి చెప్పాలి అంటే ఏకాగ్రత కలిగిన వాడు జనక మహారాజే గనక ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మహారాజు గనక ఏమన్నా అంటాడేమో అని రోజు ఆయన పేరు తీస్తున్నారు. కాదు, మాకు అవసరం లేదు. 40 ఏళ్ళ పాఠశాల నుంచి వెళ్ళిపోయి. సరే, ఏకాగ్రత అంటే ఏమిటో తెలుసుకుందామని వీళ్ళందరూ 2000 మంది విద్యార్థులు, 200 మంది టీచర్లు చక్కగా జనక మహారాజు గారింటికి వెళ్ళారు. వెళ్ళగానే ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏం పని అడగకూడదండి. మన భారతీయుల యొక్క పద్ధతి. రాగానే రండి అయ్యా, కాళ్ళు కడుక్కోండి, కూర్చోండి, మంచినీళ్ళ, ఛాయ, కాఫీ, టిఫినా, భోజనమా అవన్నీ అయిపోయిన తర్వాత
మీరు వచ్చిన పనిని ఏమిటో ఆజ్ఞాపించండి అని అప్పుడు అడగాలి. ఇప్పుడు అట్లా అడుగుతున్నామండి. చాలా రాయి రాక బాగా రోజులకు వచ్చినావు, ఓ ఫోన్ అన్న చేసి రాలేదు రాగా మేము ఇలా ఊరికి పోదామని తయారైతే నువ్వు మోపోయినా. నేను గీ బట్టల దుకాణంలో బట్టలు కొనుక్కొని పోతా. ఇప్పుడు పోతావా? అయితే మరి తిని వచ్చినవా? నేనా రంగరంగానే తిన్నా, మీ ఇంట్లో పెట్టాలని నాకు ఎరికే. అయిపోయా. మళ్ళీ ఎప్పుడన్నా వచ్చేటప్పుడు ఫోన్ చేయి, మేము ఇంట్లోనే ఉంటాం. అప్పుడు మళ్ళీ ఎందుకు వస్తాడు వాడు? మళ్ళీ ఎందుకు వస్తాడండి వాడు? ఇంకా చిత్రంగా మాట్లాడుతున్నారు కొంతమంది. అప్పుడన్నా మా ఇంటి ముందు నుంచి పోంగా లోపలికి రా.